ఈ ఫ్రూట్స్ గురించి మీకు తెలుసండి. ఇవి ఎంత హెల్తీ అంటే మనకి దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అంటూ ఏం లేవండి. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, బ్లడ్ తక్కువ ఉండేవాళ్ళు, ఇలాగా ఎవరైనా మనకి సి విటమిన్, ఫేస్ కొంచెం గ్లోగా ఉండాలనుకునే వాళ్ళు, హెయిర్ బాగా గ్రోత్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని వాడచ్చండి. ఇది ఎంత మంచి హెల్తీ ఫ్రూటో తెలుసా? దీని పేరేంటో కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీని పేరైతే మల్బరీ ఫ్రూట్స్ అంటారండి. ఇది నేను బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి వచ్చేసి. నేను ఈ చెట్టును కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా సింపుల్గా పెరుగుతుందండి ఈ చెట్టు. చిన్న కొమ్మలాగా మనం తెచ్చి వేసుకొని, చిన్న మొక్క కొమ్మ విరుచుకొనైనా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఉంటే తెచ్చుకొని వేసుకున్నామంటే చక్కగా ఎదిగిపోతుందండి. చూడండి, ఊరి దగ్గర మా ఇంటి దగ్గర ఉందండి ఈ చెట్టు. ఎంత బాగా వచ్చిందో చూడండి. దీనికి ఎంత మంచిగా పూత వేసిందో, చిన్న పూత వేసిందండి. చాలా ముచ్చటగా అనిపించింది నాకు ఈ ఫ్రూట్స్ని చూస్తుంటే. దీంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీరు మాత్రం తెలిస్తే, మీకు ఈ ఫ్రూట్స్ దొరికితే మాత్రం తప్పకుండా కొనుక్కొనైనా తినండి. ఇలాగా చక్కగా మనం ఎక్కడైనా మీకు ఇలాంటి చెట్టు కనిపిస్తే చిన్న ముక్క తీసుకుని అయినా వచ్చి వేసుకోండి. మీకు మంచిగా ఫ్రూట్స్ వస్తాయండి. ఇవైతే ప్రతి కొమ్మకి ఈ ఫ్రూట్స్ బాగా వచ్చాయండి. ఇది మనకి చూడండి, ఇది మనకి ఎప్పటికప్పుడు కొమ్మలు, మనకు ఫ్రూట్స్ ఆగిపోయిన తర్వాత కొమ్మలు నరికేస్తూ ఉంటే ఇది కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి ఫ్రెష్గా మళ్ళీ కొమ్మంతా మనకి ఇలా ఫ్రూట్స్ వస్తాయి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. దీనికి ఫ్లవర్ ఉండదండి, ఓన్లీ డైరెక్ట్గా ఫ్రూట్స్ వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది కాస్త పండిన తర్వాత ఇవి చూపిస్తున్నాను. నేను ఫస్ట్ చూపించినట్టు బాగా పండాయంటే బ్లాక్గా వచ్చేస్తాయండి. ఇవి బ్లాక్గా వచ్చేసి మనకి అప్పుడు తింటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇలా మనకు కొంచెం కలర్గా వచ్చినప్పుడు తింటే కాస్త పుల్లగా అనిపిస్తాయి. ఇవి మంచి కలర్గా బ్లాక్గా వచ్చేస్తాయి, ద్రాక్ష కలర్లో వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు మాత్రం తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ ఫ్రూట్స్ గురించి మీకు తెలుసండి. ఇవి ఎంత హెల్తీ అంటే మనకి దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అంటూ ఏం లేవండి. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, బ్లడ్ తక్కువ ఉండేవాళ్ళు, ఇలాగా ఎవరైనా మనకి సి విటమిన్, ఫేస్ కొంచెం గ్లోగా ఉండాలనుకునే వాళ్ళు, హెయిర్ బాగా గ్రోత్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని వాడచ్చండి. ఇది ఎంత మంచి హెల్తీ ఫ్రూటో తెలుసా? దీని పేరేంటో కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీని పేరైతే మల్బరీ ఫ్రూట్స్ అంటారండి. ఇది నేను బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి వచ్చేసి. నేను ఈ చెట్టును కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా సింపుల్గా పెరుగుతుందండి ఈ చెట్టు. చిన్న కొమ్మలాగా మనం తెచ్చి వేసుకొని, చిన్న మొక్క కొమ్మ విరుచుకొనైనా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఉంటే తెచ్చుకొని వేసుకున్నామంటే చక్కగా ఎదిగిపోతుందండి. చూడండి.